వన్ విశేషణం. విశేషణం నెక్స్ట్ ఏంటంటే విశేషణం. విశేషణం అంటే ఏం సార్ అంటే నామవాచకం. నామవాచకం నామవాచకం సర్వనామాల నామవాచకం సర్వనామాల గుణాన్ని తెలియజేసేదానిని ఏమంటారంటే దానిని విశేషణం అంటారు. ఏమంటాము అంటే విశేషణం అని అంటారు. నామవాచకం సర్వనామాల గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అని అంటారు. ఎట్లా సార్ అంటే ఉదాహరణకి తెల్లని పుల్లని అందమైన పొడవు పొట్టి మొదలగు పదాలు తెల్లని పుల్లని అందమైన పొడవు పొట్టి మొదలగు పదాలన్నీ కూడా విశేషణాలు. మొదలగు పదాలన్నీ కూడా విశేషణాలు. అంటే నామవాచకం సర్వనామాల యొక్క గుణాన్ని తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే విశేషణం అని అంటాం. విశేషణ పదాలు ఏంటి సార్ అంటే తెల్లని పుల్లని అందమైన పొడవు పొట్టి మొదలగు. అయితే ఒక ఉదాహరణ చెప్పండి సార్ చూద్దామంటే చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి నల్లని ఏనుగు. ఎర్రని గులాబీ. నెక్స్ట్ చింతకాయ పులుపు. నెక్స్ట్ స్వాతి అందమైన అమ్మాయి. స్వాతి అందమైన అమ్మాయి. ఓకే, ఇక్కడ చూడండి ఒక నిమిషం. నల్లని ఏనుగు. ఏనుగు ఏ విధంగా ఉంది? నల్లగా ఉంది. ఏనుగు ఏ విధంగా ఉంది అంటే నల్లగా ఉంది. అంటే ఏనుగు యొక్క గుణాన్ని తెలియజేసేది నలుగు అన్నది. కాబట్టి ఇందులో విశేషణం ఎక్కడుంది సార్ అంటే నల్లని అన్నది విశేషణం. ఏనుగు యొక్క గుణం నల్లని ఉండొచ్చు, తెల్లని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఏది ఉంది? నల్లని. కాబట్టి విశేషణ పదం ఎక్కడ సార్ అంటే నల్లని. నెక్స్ట్ ఎర్రని గులాబీ. గులాబీ అన్నది ఎర్ర రంగులో ఉందంట. ఎర్ర గులాబీ ఉండొచ్చు, తెల్ల గులాబీ ఉండొచ్చు, నల్ల గులాబీ ఉండొచ్చు, ఏ గులాబీ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న గులాబీ ఏ విధంగా ఉంది అంటే ఎర్రగా ఉంది. కాబట్టి ఈ గులాబీ యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని ఏమన్నామంటే విశేషణం. ఈ పదంలో విశేషణం ఎక్కడుంది సార్ అంటే ఎర్రని అన్నది విశేషణం. చింతకాయ పులుపు అన్నది. చింతకాయ ఏ విధంగా ఉంటుంది అంటే పులుపు ఉంటుంది అని. చింతకాయ యొక్క గుణం పులుపు. ఈ చింతకాయ యొక్క గుణం ఏంటి సార్ అంటే పులుపు అన్నది విశేషణం. నెక్స్ట్ స్వాతి అందమైన అమ్మాయి. ఎవరు? స్వాతి అందమైన అమ్మాయి, వికారమైన అమ్మాయి, పొడవైన అమ్మాయి, పొట్టైన అమ్మాయి ఎట్లా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న స్వాతి మాత్రం అందమైన అమ్మాయి కాబట్టి అందమైన అన్నది విశేషణం. ఓకేనా?
వెంకటేష్ గారు పొడుగు తీసేసారు. ఆనంద్ సార్ పొట్టి